ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. లింగమనేని రమేష్ కొడుకు చేసిన యాక్సిడెంట్కి యువతి బలి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జనసేన పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్, ఈయన మితిమీరిన స్పీడ్తో ఒక యువతని యాక్సిడెంట్ చేసి ఆ కుటుంబాన్ని బలి చేశారు. అఫ్కోర్స్ లేటుగా వచ్చింది. ఇది నెల 16వ తేదీన నైట్ టైం జరిగింది ఘటన. సో ఇంతకీ ఏంటి అంటే కొంచెం హై అండ్ కారే TG09G0666 అనేటటువంటి కారు. ఆయన చాలా స్పీడ్ అనమాట, స్పీడ్తో వెళ్తున్నారు. లైఫ్ స్టైల్లో పనిచేస్తున్న యువతి రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా దురదృష్టవశాత్తు ఆ కారు యాక్సిడెంట్కి ఆవిడ బలైపోయింది. అఫ్కోర్స్ ఇతని తప్పే ఓవర్ స్పీడ్తో వెళ్ళటం అనేది. కాకపోతే ఇక్కడ కొంతలో కొంత మెచ్చుకోదగ్గ అంశం ఏంటి అంటే ఇమ్మీడియట్గా ఆ యువతిని తన కారులోనే ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారు. కాకపోతే బ్యాడ్ లక్, ఆ యువతి మరణించింది. సరే, ఇతను ఏమైనా మద్యం సేవించాడా, ఇంకా ఇతరత్ర ఏమైనా ఉన్నాయి, వాళ్ళు చాలా వస్తున్నాయి కదా అని చెప్పేసి అన్ని టెస్టులు నిర్వహించారు. అన్నీ నెగిటివ్ వచ్చినాయి. ఆయన ఏం మద్యం తీసుకోలేదు. కాకపోతే కుర్రోడు కదా, కొంచెం రోడ్డు ఫ్రీగా కనపడేసరికి స్పీడ్గా పనిచేయడం. కానీ ఏది ఏమైనా ఒక మిడిల్ క్లాస్కి సంబంధించిన యువతి, ఎందుకంటే ఆ అమ్మాయి జాబ్ చేసుకుంటూ ఉంటుంది, అంటే కుటుంబాన్ని పోషించుకోవాలి అనే బాధ్యత కూడా ఉంది. అటువంటప్పుడు వీళ్ళు ఇంత బాధ్యతారహితంగా రోడ్డు పైన వాహనాలు నడుపుతుంటే కొన్ని కుటుంబాలు చిదిలమైపోతాయి. కాబట్టి ఏది ఏమైనా అది యాక్సిడెంట్ అయినా కానీ తప్పుగానే పరిగణించాలి. కాకపోతే మీరు కొంతమంది, నేను ఇప్పుడు చూస్తూ ఉన్నాను చాలా ఆర్టికల్స్లో, సీదిరి అప్పలరాజు కొడుకు అప్పుడు చేశాడు, ఆ తర్వాత కొన్ని రోజులకే ఇక్కడ జరిగింది అని చెప్పేసి అంటున్నారు. అంటే బోత్ ఆర్ నాట్ సేమ్. అక్కడేమో క్యాండిడేట్నే మార్చేసే ప్రయత్నం చేశారు సీదిరి అప్పలరాజు, ఇక్కడ అలా కాదు. ఈ యాక్సిడెంట్ చేసిన కుర్రాడు సంజూషే ఆ యువతిని హాస్పిటల్లో అడ్మిట్ చేసే ప్రయత్నం, ఆ తదుపరి టెస్టులు అన్నీ కూడా ఆయన ఎదుర్కోవటం, కేసు రిజిస్టర్ చేయటం అన్నీ జరిగినాయి. అంటే ఎలా జరగాలి ప్రొసీజర్ అనేది ఆ ప్రొసీజర్ ప్రకారం జరిగింది. అంతేగాని నేను రాజ్యసభ ఎంపీ కొడుకుని, అధికార పార్టీలో ఉన్నవాడిని అని చెప్పేసి ఎక్కడ ధిక్కరించినట్టుగా ఏమీ లేవు. కానీ అక్కడ అలా కాదే, అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. కాబట్టి ఇక్కడ ఏది ఏమైనా ముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, కొంత ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబీకులు మీరు మీ బిడ్డలకి కార్లు వాహనాలు ఏమైనా కొనిచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పండి. ఎందుకంటే సరే గోడకు గుద్దారనుకుంటే అది వేరు, కానీ ఏకంగా ఎదుటివారి ప్రాణాలు కోల్పోయేలాగా ఈ డ్రైవింగులు చేయటాలు, దాని ద్వారా వాళ్ళ పరిస్థితులు, కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతూ ఉన్నాయి. అటువంటి పాపాలను మాత్రం మూట కట్టుకోమాకండి. ఎందుకంటే ఇట్లాంటి చెదురుమదురుగా జరుగుతూనే ఉంటున్నాయి. అది అక్కడ ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళని కాదు, చూడాల్సింది ఏంటి అంటే తప్పు జరిగిందా లేదా, ప్రమాదం జరిగినప్పుడు బాధ్యతగా వ్యవహరించారా లేదా, అది గమనించాలి. అంతేగాని వైసీపీ వాళ్ళు యాక్సిడెంట్ చేస్తేనేమో తప్పు అంటున్నారు, జనసేన వాళ్ళు యాక్సిడెంట్ చేస్తేనే తప్పు కాదు అంటున్నారు. కాదు, జనసేన వైసీపీ కాదు. ఇక్కడ 2 సందర్భాల్లో 2 యాక్సిడెంట్లలో జరిగింది ఏంటి అంటే ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ వాళ్ళు అంటారేమో, ఇదిగో ఇది యాక్సిడెంట్ అంటే కారుతో గుద్దితే యాక్సిడెంట్, బైక్తో గుద్దితే యాక్సిడెంట్ కాదని. బైక్తో గుద్దితే మాత్రం ఆయన ఎక్కడికి వెళ్ళాడు, దానయ్య అనే వ్యక్తి, ఆయన పైకే పోయారు. ఇక్కడ కారుతో గుద్దినా పైకే పోయారు. కాబట్టి డెస్టినేషన్ ఇస్ సేమ్. అటువంటప్పుడు అక్కడ కారుతో గుద్దారా బైక్తో గుద్దారా కాదు, ఒక మనిషి మరణానికి కారణం అయ్యారా లేదా అనేది మాత్రం చూడాలి. సో తప్పే. అతి వేగంగా వాహనాన్ని నడపడం అనేది ముమ్మాటికి తప్పే. అది సిటీ లిమిట్స్లో ఉన్నప్పుడు దానికి ఒక లిమిట్ ఉంటుంది, దాన్ని ఎంత స్పీడ్లో వెళ్ళారని. ఎలా పడితే అలా వెళితే ఎలాగండి. కాబట్టి ఇది తల్లిదండ్రులుగా మీ బిడ్డలకి వాహనాన్ని ఏదైనా కొనిచ్చేటప్పుడు కొన్ని గట్టిగా, మామూలుగా కాదు గట్టిగా చెప్పండి. లేదంటే వాహనాన్ని మళ్ళీ ఇమీడియట్గా నేను తీసేసుకుంటానని చెప్పేసి అన్న చెప్పండి. లేదంటే ఇదిగోండి కుటుంబాలు రోడ్డును పడేస్తున్నారు, అటువంటి దరిద్ర పరిస్థితి రాకూడదు. ఎందుకంటే చాలా దురదృష్టకరమైన విషయం ఇది. ఆ యువతి పాపం ఎంత వయసు ఉంటుందో, 25-26 సంవత్సరాలు ఉంటాయేమో. ఈ లోపటే పాపం నిండు నీరేళ్ళు నిండిపోయినాయి అంటే ఆ తల్లిదండ్రులకు ఎంత కడుపు శోకం. కాబట్టి వీటన్నిటి రీత్యా డబ్బున్న వాళ్ళు మాకు వాహనాలు ఉంటే కన్ను మిన్ను కానరాదండి, కుదరదు. మీకు అంతకీ ఏదైనా అనిపిస్తే వెళ్ళి గోళ్ళకో గుద్దుకోండి, చెట్లకో గుద్దుకోండి, అంతేగాని
సామాన్య ప్రజలు మాత్రం ఇబ్బంది పెట్టబాకండి అని చెప్పేసి అయితే ఇది నా రిక్వెస్ట్గా భావిస్తున్నాను. ఇక్కడ కూడా శవ రాజకీయాలు చేయమాకండి, శవాల గురించి మాట్లాడద్దు, పార్టీల గురించి లేవనెత్తద్దు. తప్పు జరిగితే తప్పును తప్పుగా పరిగణిద్దాం. అలా కాదు నేను ఈ పార్టీ కాబట్టి నేనేం చేసిన చెల్లుద్ది అనుకుంటే మాత్రం ఏ ఒక్కరు వదిలిపెట్టరు. అయితే ఇక్కడ అరెస్ట్ చేయలేదు, పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదో తెలియదు, అది ఇది అని చెప్పేసి కూడా కొన్ని రకాల వార్తలు వస్తున్నాయి. సో ఆల్రెడీ టెస్ట్లో అవన్నీ నిర్వహించారు కదా, సో కేసు కూడా రిజిస్టర్ అయ్యింది. కాబట్టి ఇక్కడ చట్టాన్ని ఏమి చేతుల్లోకి తీసుకున్న పరిస్థితులు అయితే కనిపించట్లేదు. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయం అనేది కామెంట్లో తప్పని తెలియజేయండి. థ్యాంక్ యూ.